హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం పూమ్ ప్యాట్రిక్ తో నేను నీ బ్లడ్ ని తాగొచ్చా అని అడుగుతాడు. సో ఇక్కడ ప్యాట్రిక్ అనుకుంటాడు పూమ్ తాగిన మైకంలో అలా అంటున్నాడు అని. అప్పుడు అతను వేరే వైపు చూస్తుంటాడు. సో అప్పుడు పూమ్ అతని టీత్స్ ని బయటికి తీసి సో అప్పుడు అతను ప్యాట్రిక్ ని బైట్ చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే పూమ్ నిద్రలేస్తాడో అప్పుడు అతను అతని సిచ్యువేషన్ ని చూస్తాడు. సో అతను నాకెడ్ ఉంటాడు. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది అతను ఎవరితోనో నైట్ ని స్పెండ్ చేశాడు అని. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను ఫైనల్లీ హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చేసాను. సో నాకు ఇది కూడా తెలియలేదు, నేను ఒకరితో నైట్ ని కూడా స్పెండ్ చేశాను. నేనైతే నా వర్జినిటీని లూజ్ చేసేసాను. సో అలా చెప్పేసి అతను గట్టిగా అరుస్తుంటాడు. సో అప్పుడే ప్యాట్రిక్ లేచి అతను చెప్తుంటాడు, ఇదంతా నువ్వు ఏం చేస్తున్నావు? పూమ్ ప్యాట్రిక్ ని చూసి అతన్ని కిక్ చేస్తాడు. సో ఇక్కడ ప్యాట్రిక్ కింద పడిపోతాడు. సో ఇక్కడ పూమ్ ప్యాట్రిక్ తో అడుగుతాడు, నువ్వు లాస్ట్ నైట్ లో చనిపోలేదా? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? దానికి పూమ్ చెప్తుంటాడు, అది నాకు లాస్ట్ నైట్ ది ఏం గుర్తులేదు. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, లాస్ట్ నైట్ అయితే నువ్వు చాలా డ్రంక్ అయిపోయావు. సో నువ్వు వేరే వాళ్ళతో బ్లడ్ అడుగుతుండే. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ప్యాట్రిక్ ఎప్పుడైతే పూమ్ ని సైడ్ లోకి తీసుకొస్తాడు అప్పుడు పూమ్ అతనితో కూడా బ్లడ్ ని అడుగుతాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతనికి రెడ్ వైన్ ని తీసుకొచ్చి ఇస్తాడు. సో అప్పుడు పీమ్ అది తాగేస్తాడు. సో అప్పుడు అతను పూమి ఒక చిక్స్ ని పట్టుకొని చెప్తుంటాడు, నువ్వు చాలా క్యూట్ హ్యాండ్సమ్ గా ఉన్నావు అని. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నేను క్యూట్ ఉన్నానా లేకపోతే హ్యాండ్సమా? దానికి పూమ్ చెప్తుంటాడు, నువ్వు రెండు కూడా ఉన్నావు. ఇప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వు చాలా క్యూట్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. సో అది విని ప్యాట్రిక్ పూమ్ కి క్లోజ్ గా వెళ్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ మీద వామిటింగ్ చేసేస్తాడు. అదంతా విన్న తర్వాత పూమ్ చెప్తుంటాడు, నువ్వు చెప్పావు నేను నీ మీద వామిటింగ్ చేస్తాను అని. సరే నేను దీని మీద బిలీవ్ చేస్తాను, కానీ నువ్వు చెప్తున్నావు నేను నీకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను అని. ఇది నిజం కాదు, ఇదంతా నువ్వే చెప్తున్నావు. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, అయితే నువ్వు ఇది చెప్పాలనుకుంటున్నావా నేను నీతో అబద్ధం చెప్తున్నాను అని. దానికి పూమ్ చెప్తుంటాడు, ఎందుకంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను నీకు హ్యాండ్సమ్ అని ఎందుకు చెప్తాను? అప్పుడు ప్యాట్రిక్ పూమ్ ని పట్టుకుంటాడు. అప్పుడు తను చెప్తుంటాడు, ఒకసారి నువ్వు నన్ను క్లోజ్ గా చూసి చెప్పు, నేను హ్యాండ్సమ్ గా ఉన్నానా లేదా? అప్పుడు పూమ్ ప్యాట్రిక్ ని దూరంగా జరిపి చెప్తుంటాడు, నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, సరే నేను షవర్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ పూమ్ కి గుర్తొస్తుంది అతను బ్లడ్ అసలు తాగలేదు అని. అప్పుడు అతను చెప్తుంటాడు, ఓ మై గాడ్, నేనైతే బ్లడ్ తాగలేదు. సో ఒకవేళ నేను బయట ఎండలోకి వెళ్తే అప్పుడు ఏం జరుగుతుంది? సో నేను అతని బ్లడ్ ని తాగాలా? కానీ లేదు, అతనైతే నా లైఫ్ ని కాపాడాడు. సో అలా చెప్పేసి అతను ఆలోచిస్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ తో అడుగుతాడు, నేను నీ బట్టలను తీసుకోవచ్చా? సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నీకు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ పూమ్ మొత్తం అతన్ని కవర్ చేసుకుని వస్తాడు. ప్యాట్రిక్ అయితే పూమ్ ని అలా చూసి షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నీకేమైంది? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నా స్కిన్ చాలా సెన్సిటివ్, స్పెషల్లీ ఎప్పుడైతే నేను ఎండలోకి వెళ్తానో అప్పుడు నా స్కిన్ బర్న్ అవుతుంటుంది. అదంతా విని ప్యాట్రిక్ అయితే చాలా స్టన్ అయిపోతాడు. సో అప్పుడు వాళ్ళు ఇద్దరు బయటికి వచ్చేస్తారు. కానీ ఇటువైపు పూమ్ అయితే ఒక అంబ్రెల్లాని తీసుకొస్తాడు. దాన్ని చూసి ప్యాట్రిక్ అయితే చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. అప్పుడు తను చెప్తుంటాడు, నువ్వు అంబ్రెల్లాని ఎందుకు తీసుకొచ్చావు? దానికి పూమ్ చెప్తుంటాడు, నేను నీతో చెప్పాను కదా నా స్కిన్ చాలా సెన్సిటివ్ అని. కానీ ఇటువైపు ప్యాట్రిక్ పూమ్ దగ్గర నుండి అంబ్రెల్లాని తీసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే దగ్గరలో నుండి ఒక కార్ వెళ్తూ ఉంటుంది. సో దాని వల్ల వాటర్ వాళ్ళిద్దరి మీద పడుతుంది. సో ఇక్కడ ప్యాట్రిక్ అయితే తనని తను కాపాడుకుంటాడు. ఇక్కడ పూమ్ అయితే తనని తను రక్షించుకోలేడు. అప్పుడు అతను అతని మాస్క్ ని తీసేసి ఆ డ్రైవర్ ని కొప్పుడుతుంటాడు. సో ఎప్పుడైతే అతను నోట్ చేస్తాడో అతను ఏం చేశాడో, సో ఎప్పుడైతే అతను సన్ని చూస్తాడో అప్పుడు అతను చాలా గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడు అతను నోట్ చేస్తాడు అతని స్కిన్ అయితే అసలు బర్న్ కావడం లేదు అని. అప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ కి ఇంటికి వచ్చి అతని క్లాత్స్ ని రిమూవ్ చేస్తూ ఉంటాడు. అతను చాలా లేయర్స్ వేసుకుంటాడు. సో అది చూసి ప్యాట్రిక్ అతనితో అడుగుతాడు, నువ్వు ఇన్ని లేయర్స్ ఎందుకు వేసుకున్నావు? దానికి పూమ్ చెప్తుంటాడు, పర్వాలేదు, నేను వీటిని తర్వాత నీకు వాష్ చేసి ఇచ్చేస్తాను. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నాకు నా బట్టల గురించి ఎలాంటి చింత లేదు, నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎందుకు ఇంత ఎండతోని భయపడుతున్నావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఇది లాస్ట్ పీస్ మిగిలింది, సో నువ్వు అటు తిరిగేసి, సో నేను ఇది తీయాలనుకుంటున్నాను. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు ఇంత షైగా ఫీల్ అవుతున్నావు? లాస్ట్ నైట్ అయితే నేను నీది మొత్తం చూసేసాను. కానీ పూమ్ అతనితో చెప్తుంటాడు, నేను నీతో చెప్పాను కదా నువ్వు అటు తిరుగు అని. అప్పుడు
ప్యాట్రిక్ తిరుగుతాడు. కానీ ఎప్పుడైతే పూమ్ అతని బట్టలని తీస్తూ ఉంటాడో అప్పుడు ప్యాట్రిక్ మళ్ళీ తిరిగి చాలా ఇంటెన్షనల్లీగా అతన్ని చూస్తుంటాడు. సో ఇక్కడ పూమ్ ప్యాట్రిక్ తో అడుగుతాడు, నువ్వు నాకు లాస్ట్ నైట్ బ్లడ్ ఇవ్వలేదు కదా? అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, ఆర్ యూ క్రేజీ? నేను నీ గురించి బ్లడ్ ఇక్కడ నుండి తీసుకొస్తాను. అయితే మరి నువ్వు నాకు లాస్ట్ నైట్ ఏమి ఇచ్చావు? దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, నేను నీకు రెడ్ వైన్ ఇచ్చాను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, అది కేవలం నార్మల్ రెడ్ వైన్. ప్యాట్రిక్ చెప్తుంటాడు, నార్మల్? అది మా బార్ యొక్క స్పెషల్ రెడ్ వైన్. సో ఇక్కడ పూమ్ ప్యాట్రిక్ ఏదైతే లాస్ట్ నైట్ అతనికి హెల్ప్ చేశాడో దాని గురించి అతనికి ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. సో ఇక్కడ పూమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నువ్వు ఇంత లగ్జరియస్ ఇంట్లో ఉంటావు, ఇంకా నీ దగ్గర అయితే ఒక కార్ కూడా లేదా? సో దీనికి ప్యాట్రిక్ అతనితో చెప్పాలనుకుంటాడు అతని కారు రిపేరింగ్ కి వెళ్ళింది అని. కానీ పూమ్ ప్యాట్రిక్ ఎలాంటి మాట వినడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నీలాంటి వెయిటర్ కి అయితే ఈ ఇంటి యొక్క రెంట్ కట్టడంలోనే మొత్తం మనీ స్పెండ్ అయిపోతుంది కావచ్చు. అయినప్పటికీ నువ్వు ఇంత ఎక్స్పెన్సివ్ అయినా నువ్వు అంత లగ్జరియస్ బాంబోలో ఎందుకుంటున్నావు? సో ఇటువైపు ప్యాట్రిక్ అయితే అతని మాటలను విని చాలా స్టన్ అయిపోతాడు. సో ఇటువైపు మనకి మిక్స్ ని చూపిస్తారు. అతని వెనకాల వ్యాంపైర్ కోప్స్ ఉంటారు. సో ఇక్కడ మిక్స్ కింద పడిపోతాడు. సో దాని వల్ల అతని చెయ్యి దేనికో వచ్చి తగులుతుంది. సో అప్పుడు అతను వెంటనే అక్కడ నుండి మాయమైపోతాడు. అప్పుడు అతను మాయమైపోయి హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చేస్తాడు. అప్పుడు అతను అక్కడికి వచ్చి చాలా భయపడుతుంటాడు. సో అప్పుడే అక్కడ పూమ్ వచ్చేస్తాడు. సో పూమ్ ని అక్కడ చూసి అతన్ని హక్ చేసుకుని అతను చాలా ఏడుస్తుంటాడు. సో ఇక్కడ పూమ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? సో దానికి మిక్స్ చెప్తుంటాడు, నాకు తెలియదు, నేనైతే కేవలం లేచాను, నేను చూసాను వీళ్ళందరూ నన్ను పట్టుకుని ఉన్నారు అని. సో దాంట్లో నుండి ఒక పర్సన్ చెప్తుంటాడు, లేదు, సో ఇతను ఆల్ ఆఫ్ సడన్ గా స్పృహ కోల్పోయాడు. సో దాని వల్లనే మేము ఇతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుండే. ఎలాగైతే ఇతను లేచాడో అతను మా మీద అరుస్తున్నాడు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నా ఫ్రెండ్ తరపున నేను మీతో క్షమాపణ అడుగుతున్నాను. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్యాట్రిక్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ మిక్స్ పూమ్ తో చెప్పాలనుకున్నాడు వ్యాంపైర్ వరల్డ్ లో ఏం జరిగిందో. కానీ పూమ్ అప్పుడే అతని నోటిని మూసేస్తాడు. అప్పుడు అతను ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నేను నీకు తర్వాత ఎప్పుడైనా ట్రీట్ ఇస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇటువైపు మనం చూస్తాం, మిక్స్ పూమ్ తో చెప్తుంటాడు, నువ్వెందుకు నా నోటిని మూసేసావు? దానికి పూమ్ చెప్తుంటాడు, సో నువ్వు ఆల్మోస్ట్ చెప్పబోయావు నువ్వు వ్యాంపైర్ అని. సో నువ్వు మర్చిపోకు, మనం హ్యూమన్ వరల్డ్ లో ఉన్నాము. సో నువ్వు ఎవరితో కూడా చెప్పొద్దు అసలు నువ్వెవరో. సో నీ ట్రూ ఐడెంటిటీ ఎవరికి కూడా తెలవనివ్వకు. మిక్స్ చెప్తుంటాడు, ఐఎమ్ సారీ, నేను చాలా ఎక్సైటెడ్ గా అయిపోయాను. యూ నో వాట్, ఎప్పుడైతే నేను వ్యాంపైర్ లైన్ లో ఉండేనో అప్పుడు నా లైఫ్ చాలా కఠినంగా వెళ్ళింది. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. అలా చెప్పేసి అతను చాలా ఏడుస్తుంటాడు. సో ఇక్కడ పూమ్ అతన్ని కన్సోల్ చేస్తుంటాడు, పర్వాలేదు, నువ్వు అందరికంటే ముందు నా ఇంటికి పద. సో దాని తర్వాత ఈవినింగ్ లో మనం మిగతా వాళ్ళందరితో కలుస్తాం. సో అది విన్న తర్వాత మిక్స్ చెప్తాడు, సో ప్లీజ్ నన్ను తొందరగా అక్కడికి తీసుకెళ్ళు. సో ఎందుకంటే నేను అందరితో కలవాలనుకుంటున్నాను. సో ఇటువైపు మనం గవర్నర్ ని చూస్తాం. సో అప్పుడు అతను జాయ్ తో చెప్తుంటాడు, మళ్ళీ ఆ అబ్బాయి కూడా మన చేతుల నుండి వెళ్ళిపోయాడు. ఇంకా హ్యూమన్ ల్యాండ్ అక్కడి పరిస్థితి ఎలా ఉంది? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను నా మనుషులను పంపి అక్కడ తెలుసుకోవాలని చెప్పాను. సో అప్పుడు గవర్నర్ జాయ్ తో అడుగుతాడు, నేను విన్నాను ఒక గ్రూప్ తయారవుతుంది అని. సో ఏదైతే సిటీ ఒక రెగ్యులేషన్ ని చేంజ్ చేయడానికి అనుకుంటున్నారో. సో దానికి జాయ్ చెప్తుంటాడు, ఇదంతా నేను కూడా విన్నాను. అప్పుడు గవర్నర్ చెప్తాడు, వెళ్ళి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయి. సో ఎప్పుడైతే నీకు తెలుస్తుందో సో దీని వెనకాల ఎవరున్నారో సో నువ్వు వాళ్ళని చంపేసాయి. సో అది విని జాయ్ చెప్తాడు, కానీ అందరికి ఇదంతా చేయవలసిన రైట్ ఉంది. సో దానికి గవర్నర్ చెప్తాడు, లేదు, వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు. ఒకవేళ వాళ్ళు పిటిషన్ హై కౌన్సిల్ దగ్గరికి పంపించేసిన సో దీంతో ఏది చేంజ్ కాదు. ఎందుకంటే దాన్ని అప్రూవ్ చేయడానికి ఫైనల్ సిగ్నేచర్ నేనే చేయాల్సి ఉంటుంది అని జాయ్ చెప్తుంటాడు. కానీ మనకి ఏం చేయవలసిన అవసరం లేదు. సో అప్పుడు గవర్నర్ అతనితో చెప్తుంటాడు, నేను నీతో నీ ఒపీనియన్ అడగలేదు. సో ఏదైతే నేను నీకు చెప్పానో వెళ్ళి గప్చుప్గా అది చేయి. అప్పుడు జాయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనకి ఆ గ్రూప్ ని చూపిస్తారు. సో అప్పుడు ఒక లేడీ వ్యాంపైర్ చెప్తుంటుంది, మనకు చాలా తక్కువ మంది సిగ్నేచర్స్ దొరికాయి. సో నాకు అనిపిస్తుంది అందరూ జనరల్ యొక్క అథారిటీస్ తోని భయపడ్డారు. సో దాని వల్లనే వాళ్ళు వాళ్ళ పేర్లు రాయలేదు. సో అప్పుడు వేరే వ్యాంపైర్ చెప్తుంటాడు, సో మళ్ళీ మనం వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మనం వాళ్ళకి రీజన్ కూడా చెప్దాం. అప్పుడు ఒక లేడీ చెప్తుంటుంది, హై కౌన్సిల్ దగ్గర పంపించడానికి ఇది చాలా తక్కువగా ఉన్నాయి అని. అప్పుడు యానీ చెప్తుంటుంది, సో అట్లీస్ట్ మనం ట్రై అయితే చేయాలి. సో ఒకవేళ మనం ఏది చేయలేకపోతే సో ఇదంతా ఎలా జరుగుతుంది? దానికి ఆ లేడీ చెప్తుంటుంది, ఇదంతా మనం గవర్నర్ కి ఇచ్చేస్తాం. సో మనకి హై కౌన్సిల్ యొక్క ఓటు అవసరం కూడా పడదు.
కానీ అప్పుడు చార్లీ చెప్తుంటాడు గవర్నర్ అయితే హాలిడే మీద ఉన్నాడు, సో మనకి తెలియదు అతను మళ్ళీ ఎప్పుడు వస్తారు. సో అది విన్న తర్వాత ఒక వ్యాంపైర్ చెప్తుంటాడు ఇదంతా చాలా విచిత్రంగా జరుగుతుంది, ఎందుకంటే గవర్నర్ ఇంత లాంగ్ టైం వరకు హాలిడే తీసుకోరు, ఇంకా కొన్ని మంత్స్ నుండి ఇది మొత్తం జరుగుతుంది. ఇదంతా చాలా విచిత్రంగా ఉంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిక్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలుస్తాడు. అప్పుడు వాళ్ళందరూ హక్ చేసుకుంటారు. సో సీన్ అతనితో అడుగుతాడు నువ్వు ఇవన్నీ బట్టలు ఎందుకు వేసుకున్నావు? దానికి మిక్స్ చెప్తుంటాడు ఇదంతా నాకు కూడా తెలియదు, నాకేం గుర్తుంది అంటే వ్యాంపైర్ పోలీసు నా వెనకాల పడ్డారు, సో ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఈ బాడీలోకి వచ్చేసాను. సో అప్పుడే అక్కడ కౌ వచ్చేస్తుంది. సో అప్పుడు ఆమె మిక్స్ ని చూసి చెప్తుంది సన్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది విని అయితే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు కౌ వాళ్ళకి చెప్తుంటుంది నా హస్బెండ్ తో నా బ్రేకప్ జరిగింది, ఎప్పుడైతే ఇతను చిన్నోడు ఉండేనో అప్పుడు నా హస్బెండ్ ఇతన్ని తీసుకుని వెళ్లిపోయాడు, సో నేను ఇతన్ని చాలా లాంగ్ టైం నుండి చూడలేదు. ఇదంతా చెప్పేసి ఆమె అతన్ని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. అప్పుడు ఆమె మిక్స్ తో అడుగుతుంది అయినప్పటికీ నీకు వీళ్ళందరూ ఎలా తెలుసు? సో అది విని పూమ్ అతనితో చెప్తుంటాడు మిక్స్ ఒకసారి నాకు హెల్ప్ చేశాడు. సో అప్పుడే రిన్ కూడా చెప్తుంటాడు అందువల్లనే మేము ఇతన్ని మా షాప్ లో వర్క్ చేయడానికి పిలిచాము. అది విన్న తర్వాత కౌ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఆమె మిక్స్ తో చెప్తుంటుంది ఈ రోజు నైట్ లో నువ్వు నా రూమ్ లోనే పడుకో. అది విని మిక్స్ అతనితో చెప్తుంటాడు లేదు మామ్, ఇప్పుడు నేను పెద్దోడినైపోయాను, నేను సింగిల్ గా పడుకోవాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ కౌ ఒప్పుకోదు. సో అప్పుడు రేన్ అతనితో చెప్తుంటాడు నేను మిక్స్ కి ఒక వేరే రూమ్ ఇచ్చేస్తాను, ఇప్పుడు ఇతను పెద్దోడైపోయాడు, సో మాకు కూడా మా పర్సనల్ స్పేస్ కావాల్సి ఉంటుంది. అది విని కౌ కూడా ఒప్పుకుంటుంది. సో వాళ్ళకి భయం కలుగుతుంటుంది వాళ్ళ ఐడెంటిటీ రివీల్ అయిపోతుందో ఏమో అని. సో ఇక్కడ పూమ్ పోలీస్ సంగతి ఏమైంది? సో అప్పుడు మిక్స్ చెప్తుంటాడు సో వాళ్ళకి మీ గురించి తెలిసిపోయింది, సో వాళ్ళు మీ గురించి వెతుకుతున్నారు, కానీ చార్లీ అని చెప్పారు వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ఏదో ఒక దారిని కనుక్కుంటారు అని. అప్పుడు పూమ్ మిగతా వాళ్ళతో అడుగుతుంటాడు మీరు బ్లడ్ తాగారా? దానికి సెన్ చెప్తుంటాడు లేదు మేమైతే బయటికి కూడా వెళ్ళలేదు, ఒకసారి అయితే నేను ఆలోచించాను ఆంటీ కౌ యొక్క బ్లడ్ ని తాగుతాను అని. అది విని మిక్స్ అతనితో చెప్తుంటాడు లేదు ఆమె నా మామ్. సో దానికి రెన్ చెప్తుంటాడు సో నువ్వు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు, ఆమె నీ మామ్ కాదు, ఆమె ఈ బాడీ యొక్క మామ్. దానికి మిక్స్ చెప్తుంటాడు అయినప్పటికీ ఇది మంచి ఐడియా కాదు. అప్పుడే జూలీ చెప్తుంటుంది నువ్వే చెప్పు మనం ఏం చేస్తాం మరి? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నేను మీకు ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాను, సో దాని తర్వాత మీకు బ్లడ్ తాగవలసిన అవసరం ఉండదు. సో దాని తర్వాత అతను వాళ్ళందరినీ ప్యాట్రిక్ యొక్క బార్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో జూలీ అది చూసి చెప్తుంటుంది హ్యూమన్ వరల్డ్ యొక్క బార్ ఇలాగ ఉంటుందా? అది విన్న తర్వాత రెన్ ఆమెతో చెప్తుంటాడు నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చాలా సార్లు బార్ కి వెళ్ళినట్టు, అసలు నువ్వైతే పబ్ కి కూడా వెళ్ళలేదు. అప్పుడు పూమ్ వాళ్ళతో చెప్తుంటాడు ప్లీజ్ మీరు సైలెంట్ అవ్వండి, లేకపోతే మన సీక్రెట్ వెంటనే రివీల్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ ఒక టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. ఎప్పుడైతే ప్యాట్రిక్ అక్కడికి వస్తాడో సో అప్పుడు పూమ్ అతని వెయిటర్ అని చెప్తుంటాడు. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక వెయిటర్ చెప్తుంటాడు ఇతను వెయిటర్ కాదు, ఇతను ఈ బార్ యొక్క ఓనర్. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు ఐఎమ్ సారీ, సో నేను తప్పుగా అనుకున్నాను, సో నాకు 4 గ్లాస్ రెడ్ వైన్ కావాలి. సో అతను సరే అని చెప్పి రెడ్ వైన్ ని తీసుకొస్తాడు. ఎప్పుడైతే చిన్న జూలీని చూస్తాడో కేవలం అతన్ని చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్యాట్రిక్ అతన్ని పిలుస్తుంటాడు. ఎప్పుడైతే అతను వినడో అప్పుడు అతన్ని లాక్కుని తీసుకెళ్తుంటాడు. జూలీ కూడా అతని వైపే చూస్తూ ఉంటుంది. అందరూ ఫ్రెండ్స్ కలిసి జూలీని టీస్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పూమ్ మిక్స్ ఆ ముగ్గురిని సన్ లైట్ లోకి తీసుకొస్తారు. ఎలాగైతే వాళ్ళు క్లాత్ ని రిమూవ్ చేస్తారో ఆ ముగ్గురు సన్ ని చూసి అరుస్తుంటారు. సో అప్పుడు వాళ్ళు నోట్ చేస్తారు వాళ్ళ స్కిన్ అయితే అసలు బర్న్ కావడం లేదు అని. అప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రూప్ హగ్ చేసుకుంటారు. అంతలోనే కౌ అక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఆమె మిక్స్ ని పనిచేస్తూ చెప్తుంటుంది నువ్వు వీళ్ళతో ఇంత క్లోజ్ గా ఎలా రాగలుగుతున్నావు, పద నువ్వు నాకు ఇంటి పనులు చేయడానికి హెల్ప్ చేయి. సో అలా చెప్పేసి ఆమె అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తుంది. సో ఇటువైపు మిక్స్ వర్క్ చేస్తుంటాడు, మిగిలిన వాళ్ళందరూ మిక్స్ ని చూస్తుంటారు. సో ఇక్కడ రెన్ పూమ్ తో అడుగుతాడు నువ్వు చెప్పు నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే నీ దగ్గర ఎలాంటి జాబ్ లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అప్పుడు సేన్ చెప్తుంటాడు నువ్వు కోరుకుంటే నువ్వు మాతో వచ్చి ఉండొచ్చు. దానికి పూమ్ చెప్తుంటాడు దాని అవసరం లేదు, మీరు కూడా ఇక్కడ కేవలం నా వల్ల వచ్చారు, సో దాని వల్ల నేను మీ మీద భారం కావడం అనుకోవడం లేదు. సో నేను ఆలోచించాను నేను మళ్ళీ మనిషి అయిపోతాను అని, సో నేను నా లైఫ్ ని మళ్ళీ మంచిగా జీవిస్తాను అని, కానీ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను నేను ఏం చేయాలో. సో దీని తర్వాత పూమ్ ప్యాట్రిక్ ఒక బార్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు అతను అతని దగ్గర జాబ్ అడుగుతాడు. అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు నా బార్ చాలా చిన్నది,
సో నా దగ్గర ఎలాంటి జాబ్ లేదు. సో దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, నాకు ఎక్కువ మనీ అవసరం లేదు, కేవలం నాకు 15 days తర్వాత ఒక రెడ్ వైన్ కావాలి. అది విన్న తర్వాత ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, నేను ఇప్పుడు ఎలాంటి వెయిటర్ ని హైర్ చేయాలనుకోవడం లేదు. కానీ పూమ్ అతన్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు. అప్పుడు అతను ప్యాట్రిక్ కి జాబ్ చేసి కూడా చూపిస్తుంటాడు. సో అతనితో జాబ్ అస్సలు బాగా కావడం లేదు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఇప్పుడు నేను కొత్త కదా, సో ఇప్పుడైతే నేను నేర్చుకుంటాను, అప్పుడు నేను చాలా బాగా సర్వ్ చేస్తాను. ప్యాట్రిక్ దానికి ఏం చెప్పడు. సో నెక్స్ట్ మార్నింగ్ పూమ్ ప్యాట్రిక్ దగ్గర చేరుకొని సో అతని దగ్గర జాబ్ అడుగుతుంటాడు. సో ఇక్కడ ప్యాట్రిక్ పూమ్ తో చాలా పరేషాన్ అయిపోతాడు. సో అతనితో దాక్కుంటూ పారిపోతుంటాడు. అప్పుడు అతను అతని బార్ కి వచ్చేసిన తర్వాత అతన్ని చూసి దాక్కుంటుంటాడు. ఇక్కడ పూమ్ ప్యాట్రిక్ వెనకాల వచ్చి నిల్చుంటాడు. అప్పుడు అతను అడుగుతుంటాడు, నువ్వు ఎవరితో దాక్కుంటున్నావు? సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఉన్నాడు ఒక పర్వట్, సో అతను నా దగ్గర నుండి జాబ్ అడుగుతున్నాడు. సో నేను కూడా అతనికి చెప్పేశాను, నేను అతనితో ఇప్పుడు ఎలాంటి వర్క్ చేయించుకోను అని. కానీ అతను నా మాట వినడం లేదు. సో దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, మరి నువ్వు అతన్ని హైర్ ఎందుకు చేసుకోవడం లేదు అని. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, కానీ ఇప్పుడు నా దగ్గర ఎలాంటి జాబ్ లేదు. సో ఎప్పుడైతే అతను వెనకాల తిరిగి పూమ్ ని చూస్తాడు, ఇప్పుడు అతను అక్కడ నుండి పారిపోతుంటాడు. కానీ అప్పుడు పూమ్ అతని చేని పట్టుకుంటాడు. సో మళ్ళీ అతను జాబ్ అడుగుతుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, మై పూమ్ మీద కోపడుతుంటాడు, నువ్వు కొన్ని రోజుల నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోతుంటావు, ఇంకా నీ దగ్గర ఒక జాబ్ కూడా లేదు. దానికి పూమ్ చెప్తుంటాడు, కానీ నేను ట్రై చేస్తున్నాను. అప్పుడు మై చెప్తుంటాడు, నువ్వు ట్రై చేస్తున్నావా? సో నువ్వు ఎలాగ ట్రై చేస్తున్నావు? నేను చూశాను, నువ్వైతే ప్రతిరోజు బార్ కి వెళ్తుంటావు, ఇంకా అయితే నేను నిన్ను నా ఇంటికి కూడా తీసుకెళ్లలేను, ఎందుకంటే నీకు అక్కడ ఎలాంటి రూమ్ లేదు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఒక టెంపుల్ ఆగు, సో నీకు అక్కడ సర్వైవ్ చేయడానికి రైస్ అయితే దొరుకుతాయి. దానికి పూమ్ చెప్తుంటాడు, హే ఇప్పుడైతే ఆపు. సో అప్పుడు అతను అతనితో రిక్వెస్ట్ చేస్తుంటాడు, నువ్వు నా గురించి ఒక ప్లేస్ ని వెతుకో అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, సేన్ ఉన్న రెన్ ఒకటి చూస్తుంటారు. అప్పుడు మిక్స్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, మీరు ఏం చేస్తున్నారు? మేము సినారియో సెలెక్ట్ చేస్తున్నాము. అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, సినారియో ఏంటి? దానికి సెన్ చెప్తుంటాడు, ఇది ఒక వెడ్డింగ్ సినారియో ఉంటుంది. దానికి మిక్స్ చెప్తుంటాడు, వెడ్డింగ్ అది ఎవరిది జరుగుతుంది? దానికి సెన్ చెప్తుంటాడు, నీకు రియల్ గా తెలియదా? ఇప్పటి వరకు నువ్వు ఏం నోట్ చేయలేదా? అలా చెప్పేసి వాళ్ళిద్దరు వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తారు. అది చూసి మిక్స్ వాళ్ళతో చెప్తుంటాడు, ఏంటి మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారా? ఇంకా మీరిద్దరు ఎప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు? అప్పుడు సెన్ చెప్తుంటాడు, ఈ బాడీ యొక్క ఓనర్స్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉండే, సో దాని వల్ల మేమిద్దరం కూడా కలిసి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, నాకైతే అనిపించడం లేదు మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడడం లేదు అని, ఎందుకంటే మీరిద్దరు సీక్రెట్ గా ఒకరిని మరొకరు ఇష్టపడుతున్నారు కదా. సో అది విని వాళ్ళిద్దరు కూడా యాక్వర్డ్ అయిపోతారు. అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, చూసారు కదా మీరిద్దరు కూడా షై పడుతున్నారు, దీని అర్థం ఇది నిజం. ఇటువైపు మనం పూమ్ ని చూస్తాం. సో అతను ప్యాట్రిక్ యొక్క బాడీని చాలా ప్రేమగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. ఎప్పుడైతే ప్యాట్రిక్ నిద్రలేస్తాడో, ఎప్పుడైతే అతని పూమ్ ని చూస్తాడో, అప్పుడు అతను చాలా భయపడతాడు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఏమైంది? సో నువ్వు బిహేవ్ అయితే ఎలా చేస్తున్నావు అంటే, లాస్ట్ నైట్ నువ్వు చాలా సాఫ్ట్ గా ఉండి అన్నట్టు. దానికి ప్యాట్రిక్ చెప్తాడు, లాస్ట్ నైట్ ఏం జరిగింది? అప్పుడు పూమ్ ప్యాట్రిక్ యొక్క బాడీ మీద చేయి వేస్తూ అతను చెప్తుంటాడు, ఇప్పుడు కూడా నాకు ఏమైనా చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకంటే నేను ఇప్పుడు నీ వాడిని అయిపోయాను కదా, సో ఇప్పుడు నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నువ్వు ఏ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నావు? ఇంకా నేను నీ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోగలను? దానికి పూమ్ చెప్తుంటాడు, నువ్వు నన్ను యాజ్ ఏ వెయిటర్ గా హైర్ చేయాలి. ప్రతి 15 రోజుల తర్వాత నువ్వు నాకు ఒక రెడ్ వైన్ ని ఇవ్వాలి. అది విని ప్యాట్రిక్ ఏం చెప్పడు. ఇటువైపు మనకి జాయ్ ఉన్న మైక్ ని చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ పోలీస్ కాప్స్ తో హ్యూమన్ ల్యాండ్ లోకి వచ్చేస్తారు. సో అప్పుడు జాయ్ వాళ్ళతో చెప్తుంటాడు, మీరు స్ప్రెడ్ అయిపోండి, మీరు ఆ కిడ్స్ ని పట్టుకొని తీసుకురండి. సో ఒకవేళ వాళ్ళు రావడానికి నిరాకరించినా కానీ మీరు వాళ్ళని తీసుకురావాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు సరే అని చెప్పి అక్కడ నుండి స్ప్లిట్ అయిపోతారు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.